హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని షేక్పేట్కి వచ్చేసాం. షేక్పేట్లోని నాగమణి గారి ఇంటికి వచ్చేసాం. నాగమణి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి నాగమణి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. మరి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఓకే నాగమణి గారు, మరి ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలుసు మన పెరటి రుచుల కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మన సెగ్మెంట్ మన ఆడియన్స్ అందరికీ కూడా మొక్కల మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మీ మిద్దె తోటలోంచి ఏ మొక్క చూపించి మనం వాళ్ళకి క్వశ్చన్ లాగా అడగబోతున్నారు. ఇది చూడండి, ఓకే, ఫ్లవర్ ఇలా రెడ్ గా ఉంది. ఓకే, సో ఇది ఏంటో మీరు గెస్ట్ చేయండి. ఓకే, సో కొమ్మ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఫ్లవర్ చూసి కూడా మీరు గెస్ట్ చేయగలిగితే. ఓకే, సో ఈ పువ్వులు ఈ మొక్క చూసి ఆన్సర్ గెస్ చేయండి. యాక్చువల్గా ఒక ఒక నాకు చెప్పారు ఆల్రెడీ, ఒక సీరియల్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక సీరియల్ వచ్చేది, ఆ సీరియల్ పేరు ఇది. ఓకే, గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివ్యూ చేస్తాం. సో టోటల్ గెట్ అయిపోదాము. యా, ఇక్కడ ఫస్ట్ ఇది మనీ ప్లాంట్ అండి. దీనికి కొంచెం తీగలాగా ఏమైనా సపోర్ట్ ఇస్తే కనుక ఇక పైకి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. దీనికి వైలెట్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇప్పుడు పింక్ గా వస్తుంది కాయ కూడా, బాగుంటది చూడగానే. ఇది వైట్ మందారం. నిన్న ఫ్లవర్ ఉంది దీనికి, యాక్చువల్లీ ఇవాళ రాలేదు కానీ వైట్ మందారం. ఇది ఇది పొన్నగంటి ఆకు. ఇది కూరలకి చాలా, కళ్ళకి అదంతా మంచిది కాబట్టి. అసలు పొన్నగంటి ఆకు అంటే చాలా మంది అంటారు పోయిన కంటి మళ్ళీ తిరిగి తెప్పించే ఆకు అంట, అంత పవర్ఫుల్ ఉంది అంటారు. ఇది నేను కర్రీ చేసినప్పుడల్లా కొన్ని ఆకులు కట్ చేసి ఆకుకూరలు ఏముండినా వాళ్ళ అన్ని ఆకులు కలిపేసేస్తాను. ఇది మల్లె చెట్టు అండి, ముద్దగా పూస్తుంది. వైట్ కలర్. ఇవి చంద్రకాంత ఫ్లవర్స్. ఇది రెడ్. మామూలుగా మనం ఎక్కువ పింక్ అవి చూస్తాము, పింక్, వైట్, ఎల్లో చూస్తాము. ఇది రెడ్ వస్తుంది, బాగుంటది. చంద్రకాంత ఈవినింగ్ పూస్తాయి ఇవి, మార్నింగ్ పూయము. విత్తనాలు వేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడంతా కూడా మళ్ళీ ఇది చామ ఆకే. మనము కూరల్లో ఈ ఆకు కూడా వాడుకోవచ్చు, బాగుంటది. సో ఇక్కడ మళ్ళీ వాము చెట్టు ఉంది. దీన్ని అప్పుడప్పుడు కట్ చేసి పచ్చడి చేయడం కానీ, లేకపోతే బజ్జీలు వేయడం. వర్షాకాలం అయితే కొంచెం బజ్జీ. ఇది జస్ట్ క్రీపరే, చాలా బాగుంటది. ఎంత పొడవైన కిందకు వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఈ గడ్డి వీటితో ఆడుకుంటూ ఉండవాలి. ఇది ఇంకొక మల్లె చెట్టు. ఈ కొమ్మలు పెడితే వచ్చినవి ఇవన్నీ. పూలు బాగా వస్తున్నాయి ఈసారి అయితే, పూలు బాగా వచ్చాయి. ఇది చూడండి, బిళ్ళగన్నేరు. ఇది పింక్ వైట్ ఉంటాయి. కొత్తది ఇంకోటి తర్వాత చూపిస్తాను. వైట్ కి మధ్యలో రెడ్ డాట్ కూడా చాలా బాగుంటది అది. ఇవి కూడా మల్లె చెట్టు అండి. ఇవన్నీ కూడా మల్లె చెట్లే. ఇవి ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్స్. ఇందులో ఒక జామ చెట్టు కూడా ఉంది చూడండి. అది ఇది కూడా మనకి నార్మల్ గా వేస్తే వచ్చింది. సో మనం కాయలని కాదు, దాని ఆకు పళ్ళకి చాలా మంచిది. దాని లేత ఆకుని మనం నమిలితే పళ్ళకి చాలా మంచిది అంటారు. యాక్చువల్ గా చిన్నప్పుడు ఈ జామ ఆకులు చింతపండు పెట్టి కొద్ది కారం ఏదో తింటూ ఉండేవాళ్ళు. అది కూడా ఏంటంటే అది కూడా మంచిదే అనమాట, పళ్ళకి మంచిది కనుక అట్లా చేసేవాళ్ళేమో. ఇది షుగర్ ఆకు అంటారు కానీ నాకు పెట్టాను, ఇన్సులిన్ అంటారు. ఈ ఆకులు లేతది కొంచెం నములుతూ ఉంటారు. ఇన్సులిన్ ప్లాంట్. ఇవి కొంచెం బోన్స్ అవి వేరే చోట ఉన్నాయి, ఇక్కడ కూడా వచ్చేసాయి. అశోక అండ్ దానిమ్మ. అశోక చెట్టు అండ్ దానిమ్మ. దీనికి యాక్చువల్ గా మొగ్గ వరకు వచ్చింది, పాపం ఎనర్జీ చాలా లేదనుకుంటా, డ్రై అయిపోయింది. ఇది రోజు గుత్తులుగా పోస్తుంది అండి, పింక్ ది.
రోజ్. ఇది వాటర్ లిల్లీ అంటారు. ఫ్లవర్స్ కూడా పెద్దవి అవుతాయి యాక్చువల్గా ఇవి. ఓకే. ఇప్పుడు సమ్మర్ కి ఇవన్నీ చిన్నగా అయ్యాయి, తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఓకే. వాటర్ లిల్లీ కింద మొత్తం ఇలా ఉంటుంది. ఇలా ఉంటది కింద దాకా. ఓకే. లోతుగా ఉన్న వాటిల్లో పెట్టాలి. ప్లాస్టిక్ అవసరం లేని వాటిల్లో పెట్టేస్తే మనకి అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడండి ఇది గరుడవర్ధన చెట్టు. దీని ఫ్లవర్స్ బాగా వస్తాయండి. గరుడవర్ధని, నందివర్ధని, గరుడవర్ధని. సింగిల్ పెటల్ రౌండ్ ఉంటుంది. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. మనది రౌండ్ అన్నమాట ఫ్లవర్. మామూలుగా కొసలాగా వస్తాయి, మన దానికి వాళ్ళ ఫ్లవర్ లేదు. అయితే ఇది బాగుంటది. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంటది. ఇది సంపెంగ అండి. ఇంతే, ఇంక చెట్టు పెరగదు అనమాట. మామూలుగా అయితే పెద్ద చెట్లు మెయింటైన్ చేయలేమని మేము ఇలా తెచ్చుకున్నాము. దీనికి ఫ్లవర్స్ వచ్చినప్పుడు బాగా పైకి రాగానే స్మెల్ వస్తూ ఉంటాయి. ఇవాళ ఫ్లవర్ ఉంది. నేను మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొనేసి తలా ఒక చెట్టు ఇచ్చాను, ఇలా పెట్టుకోండి అనేసి. ఇది కూడా ఇట్లా ఫ్లవర్స్ ఇవే పోయి ఇవే వచ్చేస్తూ ఉంటాయి. దీంట్లో రెడ్ ఉంది, వైట్ ఉంది. వైట్ ఫ్లవర్స్ వచ్చాయి, రెడ్ ఇంకా రాలేదు. ఇది ఇలా ఉండిపోతుంది చాలా రోజులు. ఇదే ఫ్లవర్ అన్నట్టు అనుకుంటాం చూస్తే. దాని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. ఇలా రెడ్ ఫ్లవర్ వచ్చింది. ఒకసారి ఒక నర్సరీకి వెళ్ళినప్పుడు ఇది చాలా నచ్చింది మాకు. ఇలా వర్షాకాలం రాగానే ఇలా గుత్తులు గుత్తులుగా పూలు వచ్చేస్తూ ఉంటాయి. అది బాగుంది అని తెచ్చేసుకున్నాం. దీన్ని మళ్ళీ ఎలా చేయాలో, స్ప్రెడ్ చేయాలో మాకు ఇంకా ఐడియా రాలేదు. సో దీన్ని ఒకదాన్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు రవికుమార్. రవికుమార్ గారు. సో నాగమణి గారు ఇప్పటి వరకు మీ మిద్దె తోటని మొత్తం పరిచయం చేశారు. పరిచయం చేసే క్రమంలో నేను చాలా బోన్సాయి మొక్కలు చూశాను, కానీ వాటి గురించి డిస్కస్ చేయలేదు నాగమణి గారితో. ఎందుకంటే ఈ సెగ్మెంట్ మొత్తం మీదే అంట. చాలా మందికి బోన్సాయి అంటే ఏంటి, అసలు ఎలా చెయ్యాలి ఏంటి అని ఒక డౌట్ ఉంటుంది. సో మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఓకే, ఇది చిన్న చెట్టు. సో నేను చెప్పండి, సో ఎలా చేస్తున్నాం సార్ బోన్సాయి అంటే ఎలా చేయాలి? బోన్సాయి అనేది చెట్టు తీసుకుంటామని మామూలుగా మట్టిలో పెరిగిన చెట్టును తీసుకుని దానికి తల్లి వేరుని కట్ చేసేసేయాలి. తల్లి వేరు కట్ చేసేయాలి. కట్ చేసేసేయాలండి. ఎందుకంటే అది తల్లి వేరు అనుకుంటే మొక్క బాగా పెద్దది అయిపోతుంది. తల్లి వేరు మనం తీసేస్తే మరి మొక్కకి మళ్ళీ సైడ్ ఇంకా వేర్లు ఉంటాయండి, చిన్న పిల్ల వేర్లు ఉంటాయి. ఆ పిల్ల వేర్లతోటి ఈ చెట్టు బతుకుతుందండి. ఓకే. ఓకే. డైరెక్ట్ గా మట్టిలో పెట్టకూడదండి. ఓకే. కింద మట్టిలో ఇటుక పొడుగు, ఇసుక, వర్మి కంపోస్ట్, రాళ్ళు ఇవన్నీ పెట్టాలండి. ఓకే. నీళ్లు ఎక్కువగా స్టోర్ కాకూడదండి. స్టోర్ కాకూడదు. చాలా తక్కువ వాటర్ వేయాలి. ప్లస్ రెగ్యులర్ గా వాటర్ అనేది పెడుతూ ఉండాలి. మొక్క బాగా పెరిగినప్పుడు మనం పైన కట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 6 months ఒకసారి మట్టిని మార్పుతూ రీపాటింగ్ చేయాలి. సో యాక్చువల్ గా అందరూ అంటే బోన్సాయి అంటే మొక్క పెరుగుతుంటే చివర్లలో కట్ చేసేస్తే ఆటోమేటిక్ గా బోన్సాయి లాగా ఇలా అయిపోతుంది అంటారు. కానీ ఇలా చిన్న వాటిలో కూడా చూడడం ఫస్ట్ టైం చూస్తున్నారు. నాకు స్పెషల్ గా మీరు లోపల రాగానే ఫస్ట్ నేను చూసింది రావి చెట్టు. ఇంత చిన్న దాంట్లో ఇంత బాగా. దీని ఏజ్ 4 years ఉంటుంది. 4 years. 4 years ఏజ్. 4 years ఆఫ్ ఏజ్. అదే మామూలు కింద కనుక అయినట్లయితే కన్నా చాలా ఎత్తుపోయింది. సో ఇందులో ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఈ పెంకులు ఇవన్నీ ఈ రాళ్ళు, ఈ ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు మట్టి లేకోకుండా ఈ పెంకులు ఒక్కోసారి ఫోర్స్ఫుల్ గా వేస్తే మట్టి అంతా కింద పడిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి లేకోకుండా ఉండటానికి ఇలా పెంకులు. సూపర్. సో బోన్సాయి యాక్చువల్ గా
ఫస్ట్ రాగానే ఇవన్నీ వేప చెట్టు కానీ ఇక్కడ కానీ ప్రతి చెట్టుని చేసుకోవచ్చండి. ఓకే, సో తల్లి వేరుని కట్ చేయాలి. తల్లి వేరుని కట్ చేయాలి. తల్లి వేరుని కట్ చేసి పిల్ల వేరులతోటే సరిపోతుంది. అంటే ఇంత 4 సంవత్సరాల చెట్టు చిన్న కుండీలో, అసలు కుండీలో ఇంతలో పెట్టేశారంటే ఇలా చేసుకోవచ్చు. తల్లి వేరు అంటే కింద స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, స్ట్రాంగ్ గా ఉంటుంది, మధ్యలో సెంటర్ ఉంటుంది, సో ఈజీగా తెలిసిపోతుంది తల్లి వేరు. అంటే రెగ్యులర్ గా మనం ఒక పెద్ద చెట్టుని ఇక్కడ తీసి వేరే తోటికి మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త తల్లి వేరు మాత్రం కాపాడుకోవాలి. బోన్సాయి కాకుండా నార్మల్ చెట్టు అయితే అది కాపాడుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది. అదే ఇందులో అయితే మనం బోన్సాయి చేయాలంటే తల్లి వేరుని కట్ చేసి ఆ పిల్ల వేర్లతోటి పెట్టి అందులో ఏమేమి వేసేస్తా, కొద్దిగా మట్టి, ఇటుక పొడి, ఇసుక ప్లస్ వర్మీ కంపోస్ట్, రాళ్ళు, చిన్న రాళ్ళు, సో వేసేసి కొద్దిగా లైట్ గా వాటర్ పోస్ట్, లైట్ గా అంటే ఎక్కువ స్టాగ్నెట్ అవ్వద్దు, మళ్ళీ లైట్ గా వాటర్ పోస్తే ఈ విధంగా 4 సంవత్సరాలు. దీనికి ఎంత సార్, ఈ రాగి చెట్టుకి ఎంత సార్ ఇయర్స్? ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకే 4 years. 4 years. ఓకే, సో ఎంత టైం స్పెండ్ చేస్తారు సార్ మీరు రోజు ఇక్కడ? డైలీ నేను ఈవినింగ్ వచ్చేస్తా అండి, 4 ఆ ప్రాంతాలు వచ్చి చీకటి పెట్టడానికి వరకు నేను ఇక్కడే ఉంటాను. వాటర్ పోయడం, వాటర్ నేనే పోస్తా అండి, ఎవరు పోస్తా నా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే కొన్ని వాటరింగ్ కాకుండా మిస్ అవుతా ఉంటాయి. నాకు 2 days తర్వాత వస్తే అవి వాడిపోయి ఉంటాయి. అందుకని నేను రెగ్యులర్ గా నేనే చేసుకుంటాను. అవి ఏంటంటే ఎవరైతే ప్రేమగా ఇస్తారో అవే తీసుకుంటాయి. అదే మన పలకరిస్తాయండి, అవి చెప్తాయండి. అది ఏంటంటే గార్డెనర్స్ మాట్లాడతారని మొక్కలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా మీరు? ఆ మొక్కలతో దగ్గర వెళ్ళి మాట్లాడగానే వెళ్ళి ప్రేమగా టచ్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ టచ్ ఉండాలి మొక్కలకి, అప్పుడే అవి కూడా మంచిగా బ్లూమ్ అవుతాయి అంటారు. ఏదైతే ఏదో వేసాము మనకేదో ఫ్రూట్స్ ఇచ్చేసాయి, పలకరిస్తాయండి. డెఫినెట్ గా నాకు అది అనిపిస్తుంది. చాలా మంది గార్డెనర్స్ ఇదే ఫీల్ అవుతారు, కంపల్సరీ అవి మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. వాటరింగ్ చేస్తా ఉంటే అవి ఊపియాయి. చాలా మంది ఆడవాళ్ళు అయితే వెళ్తున్నప్పుడు కొంగు పట్టుకుంటాయి అంటే అప్పుడు కొంగు పట్టుకు ఏంటి ఎందుకు అని చూస్తే పురుగు రావడమో లేక నీళ్లు తక్కువ అవడమో సంథింగ్ ఏదో ఉంటది అనేసి చాలా మంది గార్డెనర్స్ చెప్తూ ఉంటారు. నిజంగానే మీ గార్డెన్ లో మాత్రం మంచి పాలినేషన్ కి చాలా మంది బటర్ఫ్లైస్ వస్తాయండి, ఫ్లవర్స్. సో వీటికి మనకి వాటర్ ఎలా అంటే తక్కువ వాటర్ ఇచ్చుకోవాలి. రైట్. అలాగే ఇప్పుడు ఇదంతా కంపోస్ట్ అండి. ఈ కంపోస్ట్ కింద వేస్టేజ్ తీసుకొచ్చి, సో ఏమేమి వేస్తారండి కంపోస్ట్? కూరగాయ తరిగిన వేస్టేజ్, మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చి వేసేసి తిప్పేస్తారా? తిప్పుతాం లేయర్స్ లాగా. ఇప్పుడు ఈ వేపాకు ఒక టైంలో రాలిపోతాయి, వాటిని బ్యాగ్ లో స్టోర్ చేసేసి ఒక లేయర్ అది కొంచెం లైట్ గా మట్టేస్తారు, మళ్ళీ మట్టిగా అప్పుడు అయిపోతుంది. కింద ఎందుకు బౌల్ పెట్టారండి? అది అప్పుడప్పుడు పార్ట్ కదండి, దీనికి వాటర్ ఎక్కువైనప్పుడు కింద కారుతుంది. సో అది ఇంకా కాన్సన్ట్రేటెడ్ అవుతుంది, ఫర్టిలైజరే అవుతుంది. అది కూడా అది నేను వీటికి వాడతానండి. బోన్సాయికి నీళ్లు కలిపి పోస్తే వీటికి ఎరువు కూడా మనం వేయడానికి ఎక్కువ ఉండదు కదా, సో ఇది ఇస్తాము, దాని వల్ల వాటికి బాగుంటుంది. అది కూడా ఇదే కదా, అది చాలా పవర్ఫుల్ అండి. దాన్ని బాగా వాటర్ లో డైల్యూట్ చేసి ఈ మొక్కలకి వీటికి మామూలుగా వేసేది సరిపోవు కాబట్టి ఇదైతే వస్తుంది కాబట్టి అందులో ఇచ్చేది కూడా కొద్దిగా మంచి కాన్సన్ట్రేటెడ్ వీటికి వాడతాం ఎక్కువ. సో ఇంకేంటండి ఆవు పేడ కూడా వాడతాం. ఆవు పేడ కూడా తెచ్చుకుంటాము, ఎండబెడతాము. ఫస్ట్ పచ్చిది వస్తే ఎండబెట్టి అది ఇది కలిపి అది ఎలా అయిపోద్ది అంటే లాస్ట్ కి మనకి మొక్కలకి మన వర్మీ కంపోస్ట్ బయట కొన్నది ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుంది, మట్టి స్మెల్ వస్తుంటది. సో అప్పుడు కొంచెం డ్రై అంటే కంప్లీట్ డ్రై అవ్వకూడదు, కొంచెం కొద్దిగా వాటర్ తడిగా ఉండాలి కొద్దిగా, లేకపోతే అదంతా డ్రై అయిపోయినట్టు లెక్క. సో వాటిని మనము మొక్కలకి 15 days ఒకసారి అలా కొద్దిగా వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే కుండీలో ఉన్నాయి కదా, నేల మీద ఉంటే మనం 1 month కి అలా ఇచ్చుకున్నా పర్లేదు, కుండీలో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్ గా ఇచ్చుకోవాలి. కుండీలో చివర్లో ఇట్లా లైట్ గా తీసేసి మట్టి తీసి కొద్దిగా వేసి మళ్ళీ మట్టి వేసేస్తే అది మొక్క పీల్చుకుంటుంది.
సార్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. సో ఎడీనియం ని కూడా మీరు బోన్సాయ్ చేస్తారు. ఎడీనియం కూడా చేస్తాను. ఇది మాది చెట్టు ఉందండి, దానికి వచ్చిన సీడ్స్ ద్వారా. మీ చెట్టు సీడ్స్ అనేవి? మా చెట్టు దండి. ఓకే ఓకే. ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఇలా పెంచితే మా మిస్సెస్ వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళిపోతుందండి. సరే సార్, అంటే వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు సార్, అందరికి స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ ఆఫీస్ లో ఎవరన్నా రిటైర్ అవుతా ఉంటే నేను ఇక్కడ నా కుండీలు వెళ్ళిపోతాయని చెప్పేసి అనుకుంటా ఉంటాను. ఓకే, ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ ఆ గ్రీన్ ని పెంచుతున్నారు. మీ మిద్దె తోట వాళ్ళ మిద్దె తోట గ్రీన్ చేస్తున్నారు. ఓకే, దీనికి ఏజ్ ఎంత సార్? దీనికి 4 years. 4 years ఉంటుంది. ఓకే. సో యాక్చువల్ గా ఇది చిన్న ఇంత బల్బ్ ఇంత లా ఉందంటే 2000 వరకు ఉంటుంది. 2000 తక్కువ నేను చెప్పింది. యాక్చువల్ గా చాలా కాస్ట్లీ ఉంటుంది. వీటిని కూడా ఇలా చేంజ్ చేస్తారు కదా సార్, వీటిని కూడా మోడిఫై చేస్తారు కదా? ఇది 4 years. సో అలాగే మరి ఈనాటి మన షోలో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఏం ఒక్క పేరు చెప్తారు మేడం? ఇది రావి చెట్టు. కింగ్ ఆఫ్ ది గార్డెన్. చిన్నగా ఉంది కానీ కింగ్. ఎందుకు అంటే దీని ఏజ్ 4 years. అండ్ చూడంగానే ఎంత అట్రాక్టివ్ ఉంది కదా, బోన్సాయ్. కింగ్ ఆఫ్ ది గార్డెన్ రావి చెట్టు. 4 years అంటే మనం దాటి వెళ్ళిపోతుంది పైకి, కానీ ఇది చిన్నగా ముద్దుగా ఉంది కాబట్టి కింగ్ ఆఫ్ ది గార్డెన్ రావి చెట్టు. సూపర్ సూపర్. ఓకే, సో ఇదేంటి టబ్బు? ఇది మనకు వాటర్ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ అండి. ఇది వేస్ట్ కాకూడదు. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఈ పై నుంచి వాటర్ కింద డ్రైన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మేము ఈ టబ్స్ తీసుకొచ్చేసి వీలైనంత వరకు స్టోర్ చేసి, మా మిస్సెస్ అయితే చిన్న చిన్న మగ్గులు కూడా పెడుతుంది వాటర్ స్టోర్ కాకుండా స్టోర్ చేసుకోవాలి. సూపర్. ఎందుకంటే వాటర్ పడ్డటే పడి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కింద ఇంకుడు గుంతలు ఉంటే ఓకే ఫైన్, అంటే ఉంటుంటాయి. సో ఇలా మనం ఇంకుడు గుంత ఉన్నా గానీ కింద ఇలాంటివి ఉంటే ఇవి మనం మొక్కలకు వాడుకోవచ్చు. మామూలు ఇది ట్యాప్ వాటర్ కన్నా ఈ వాటర్ రెయిన్ వాటర్ కనుక వాడితే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి, తేటగా ఉంటాయి. ట్యాప్ వాటర్ కూడా వర్షం నీళ్ళతోటి మొక్కలు చాలా పెరుగుతుంది. వర్షాకాలం మొక్కలు మనం వద్దనుకుని వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి నీళ్లు వాడుతూ ఉంటాయి, సేవ్ చేసినట్టు అవుతుంది. మనం వాటర్ వేస్ట్ చేసినట్టు కదా, ఇంట్లో వాటర్ వేస్ట్ చేయకుండా మొక్కలు కూడా మనం సేవ్ చేసి మొక్కలు కూడా హ్యాపీగా ఉంటాయి. ప్లస్ వర్షాకాలం ఎండ అయ్యేటప్పుడు వీటి నిండా స్టోర్ చేసుకుని పెట్టుకుంటామండి. ఏదన్నా అవసరమైన మొక్కలకి ఆ రెయిన్ వాటర్ ని యూజ్ చేస్తాం. సూపర్ సూపర్, చాలా మంచి ఇన్స్టిట్యూషన్. అందరూ కూడా వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. సూపర్. ఓకే, నాగమణి గారు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో చెప్పాను, పాత చిన్నగా ఉన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేదని, ఇంకేదేదో చెప్పాను. ఆన్సర్ చెప్పే టైం. ఆన్సర్ అండి, ఇది చంద్రకాంతలో ఎల్లో, వైట్, పింక్ ఉంటాయండి. ఇది రెడ్ అండి. చంద్రకాంత ఈవినింగ్ మాత్రమే పూస్తుంది. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయి కలర్స్? ఇందులో ఎల్లో ఉంటది, వైట్ ఉంటది, పింక్ ఉంటది మోస్ట్లీ. బట్ ఇది రెడ్ అని నేను ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకున్నాను. వైట్, పింక్, ఎల్లో ఉంటుంది, ఇందులో రెడ్ దొరికింది అనమాట. ఆన్సర్ ఇస్ చంద్రకాంత. ఓకే, సో బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మిద్దె తోటను మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.